ತಾಲೂಕು ಬೈಲ್ಕೂರು ಹೋಬಳಿ ಕಾಡೇನಹಳ್ಳಿ ಗ್ರಾಮ ಶ್ರೀ ಸಪ್ತಮಾತೃಕ ಚೌಡೇಶ್ವರಿ ಪುರಾತನ ದೇವಸ್ಥಾನ ಇದೆ. 1010 సంవత్సరాల నుంచి ఇక్కడ పురాతన దేవస్థానంగా వెలిసి ఉండాది. ఇక్కడ దీన్ని మేము వారపు చేసుకుంటూ వస్తున్నాము. పెద్దోళ్ళు మా తాత ముత్తాత కాలం నుంచి చేసుకుంటూ వస్తున్నాం సాంప్రదాయంగా. ఇప్పుడు 1994 నుంచి పునర్ప్రతిష్టాపన చేసి ఆ రోజు నుంచి మేము నిత్య పూజ చేసుకుంటూ వస్తున్నాము. విశేషం ఏమనంటే ఇక్కడ సప్తమాత్ర చౌడేశ్వరి ఉండేదాని నుంచి నవరాత్రుల్లో మేము చాలా విశేషంగా పూజ చేసుకొని వస్తున్నాము. వైశాఖ మాస పౌర్ణమికి రథోత్సవం చేస్తున్నాము. ఇక్కడ సప్తమాత్ర చౌడేశ్వరికి ఊర్లో అందరూ సహకారంతో, చుట్టుపక్కల అందరూ సహకారంతో చాలా విశేషంగా పూజలు చేసుకొని పోతున్నారు. మా సహకారం అందరికీ ఉంది. అందరికీ మంచి జరగాలని, అభివృద్ధి కావాలని అందరినీ కోరుకుంటూ మా సహకారం ఇంకా చౌడేశ్వరి కృప అందరికి బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్థల పురాణం అంటే అప్పటి ఇంకా పవర్ గా ఏమొస్తా ఉంది. మా తాతగారు చెప్పుకుంటా ఉండేవాళ్ళు. ఇక్కడ చాలా విశేషమైన పవర్ ఎక్కువ ఉంది. ఇక్కడ ఈ దేవస్థానంలో మా అంటు ముట్టు ఏమి గాని జరగకూడదు, చాలా భక్తిగా చేయాలి. ఇక్కడ అట్లేమన్నా అయితే చాలా తొందర అవుతుంది. ఇక్కడ పసుపు కుంకుమ అంతా లేసింది ఈ భూమిలో. దాని నుంచి ఆ భయం ఇంకా అందరికి భయం వచ్చి అందరూ దూరంగానే పోతారు. ఇక్కడ అంటు ముట్టు రాకుండా ఉంటారు. ఇక్కడ విశేషం ఏమంటే సంతానం కాని వాళ్ళకి సంతానము, ఆరోగ్యం లేని వాళ్ళకి ఆరోగ్యము, వివాహం కాని వాళ్ళకి వివాహము, ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగము, అన్ని పంటలు పండి సుఖంగా అందరూ కావాలని చెప్పి ఈ చౌడేశ్వరిని కొలుచుకుంటూ వస్తున్నారు మా పెద్దవాళ్ళ కాలం నుంచి. అదే కార్యక్రమంలో మేము కూడా నెరవేర్చుకుంటూ వస్తున్నాము. ఈ చౌడేశ్వరి అమ్మవారు వచ్చి పురాతన నుంచి ఉండింది. ఒక ఉత్సవగ్రహం చిన్నగా ఉండింది. మళ్ళా గ్రామ సహకారంతో అందరూ వచ్చి ఇంకా పెద్దగా చేయాలని వాళ్ళ కోరిక మేరకు వాళ్ళే పోయి ఈ ఉప్పుకుంట మంజునాథాచార్య దగ్గర పోయేసి అక్కడి నుంచి వాళ్ళు తీసుకొని వచ్చి 7 ఊర్లు ప్రచారం చేసుకొని వచ్చి మళ్ళా ఇక్కడ వచ్చి వాళ్ళు విశేషంగా ప్రాణ ప్రతిష్ఠ చేసి మళ్ళీ ఇప్పుడు ద్వితీయ వార్షికోత్సవానికి, ద్వితీయ రథోత్సవానికి ఈ రోజు మేము అంకురార్పణతో దీంట్లో వాడుకుంటున్నాం. సమస్త భక్తులకి చౌడేశ్వరి సమేత కాడేపల్లి దేవస్థానం గురించి చెప్పాలంటే అందరికీ మంచి కావాలి, అందరికీ మంచి కావాలి, ఇంకా ముందరికి బాగా అభివృద్ధి కావాలి. అందరూ మంచిగా ఉండి అందరూ దీన్ని ముందరికి తీసుకొని పోయి పంట పండించుకొని అందరూ పోవాలని చెప్పి కోరుకుంటాం.